ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 31. చూడక నమ్మినవారు ధన్యులు. యోహాను 20:29. కళ్ళకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చెయ్యమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. పేతురుకి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి. ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి. రెండు పనులు చేయటం కుదరదు. పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు, కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి. దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి. అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్టు నేలకి దగ్గరగా ఎగిరితే అది ఎగరటమే కాదు. దేవుడు అబ్రహాముకు తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు. తన శరీరంతో తానేమీ చెయ్యలేనని, కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచాడు. వాగ్దానం చేసినవాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు. దేవుడు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే. ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులు ఏమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటను నమ్మాలి. ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. తన మాట నిజమని ఆయన నిరూపించాలని, నమ్మబోయే ముందు కంటికి కనిపించాలని అనలేదు నేను. ఆయన అన్న మాట చాలు, సత్యవాక్శీలుడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను. ఆమెన్.